మార్నింగ్ వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, వెలుగు, ఈనాడు, సాక్షి ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుందాం. నమస్తే తెలంగాణ దినపత్రికలో చూసినట్లయితే తెలంగాణ ది గ్రేట్ అంటూ ప్రధాన హెడ్లైన్ గా మనకి ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అన్నట్లుగా మనకి ప్రధాన హెడ్లైన్స్ గా ఇచ్చారు. అలాగే లైఫ్ సైన్సెస్ రాజధానిగా ఉండబోతుంది తెలంగాణ, లైఫ్ సైన్సెస్ రాజధానిగా ఇక్కడ నుంచి తెలంగాణనే ఉండబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ మొదటిగా ఇచ్చారు, ప్రధాన హెడ్లైన్స్ గా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూసుకోవచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే యువ ఆవిష్కర్తల కోసం వైహబ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతో హర్షించదగ్గ విషయం అని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో దాన్ని కూడా మనం డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇక పశువులకు కూడా ఆధార్ అంటూ మరొక దగ్గర ఇచ్చారు. ఇంకా ఇది త్వరలోనే మరి అమల్లోకి వస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇది కూడా మనం దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. సో ఇంకా మరొక వార్త మనం ప్రధానంగా చూసినట్లయితే సైఫ్ వేధింపుల వల్లే మరి ఆత్మహత్యాయత్నం చేసింది ప్రీతి అనే దాని గురించి, మెడికో విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది తన యొక్క వేధింపుల వల్లే, సైఫ్ వేధింపుల వల్లే, ర్యాగింగ్ వల్లనే అంటూ కూడా పోలీస్ కమిషనర్స్ కూడా చెప్పడం, పోలీసు శాఖ కూడా వెల్లడించినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. సో మెయిన్ గా చూసినట్లయితే తెలంగాణ ది గ్రేట్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటూ ఇచ్చారు. తెలంగాణ అపారమైనటువంటి నైపుణ్యం అవకాశాలకు అడ్డాగా మారుతుంది అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక తెలంగాణ అంటే ది గ్రేట్ గా చెప్పుకోవాల్సిన ఒక మంచి పొజిషన్ లో ఉంది అనే దానికి నిదర్శనంగా తెలంగాణ ఉంది, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో ఇంకా అందుకే హైదరాబాద్ లో మా కార్పొరేట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు. అలాగే మరొకటి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయంటూ కూడా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యం కూడా చెప్పడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి సహాయ సహకారాలు ఎంతో గొప్పగా ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే 5 ఏళ్లలో కార్యకలాపాలను అనేక రెట్లు పెంచామంటూ కూడా మంత్రి కేటీఆర్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎంత మరి ఈ 5 ఏళ్లలో ఎన్నో రెట్లు పెంచుకుంటూ వచ్చాం ప్రతిదీ కూడా అంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే భారత్ లో రెగ్యులేటరీ డేటా ప్రొటెక్షన్స్ వ్యవస్థ కూడా నిర్మించబోతున్నాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు మంత్రి కేటీఆర్. అలాగే ఇంకా ఆ వ్యవస్థలన్నీ కూడా భారత్ లో రెగ్యులేటరీ డేటా ప్రొటెక్షన్ వ్యవస్థ కూడా రావాలి అంటూ కూడా ఇంకా అనేక మంది కూడా కోరుకుంటున్నట్లుగా కూడా దీనికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే నోవార్టిస్ సిఇఓ వాస్ నరసింహన్ కూడా కొన్ని బయో ఏషియా సదస్సులో కీలక ఉపన్యాసాలు ఇచ్చినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఆ సంస్థకు సంబంధించినటువంటి యాజమాన్యం కూడా మరి బయో ఏషియా సదస్సులో ఎన్నెన్నో కొన్ని విషయాలను ఆయన అక్కడ ప్రస్తావించినట్లు, ఆయన షేర్ చేసుకున్నట్లు కూడా ఇంకా ఎన్నో మెలుగులను చెప్పినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనం దానిని గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూసినట్లయితే మోడర్నా లాంగర్ కు ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చినట్లుగా కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దేనికి సంబంధించారు అనేది చూసినట్లయితే నోవో పార్టికల్స్ క్యాన్సర్ పై ఆయనకు పరిశోధనలకు గాను ఈ యొక్క అవార్డును అందజేసినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. సో మరొక వార్త చూస్తే ఇక లైఫ్ సైన్సెస్ కు గ్లోబల్ అడ్డాగా హైదరాబాద్ ఉండబోతుంది అంటూ కూడా మరొక సంస్థ యాజమాన్యం కూడా చెప్పడం జరుగుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. తెలంగాణ అంటేనే ఇక పెట్టుబడులకు ఒక మరి అటు వైద్యానికి సంబంధించి అన్నిటికి సంబంధించి కూడా ఫార్మా కంపెనీలకు, డిజిటలైజేషన్ కు అన్నిటికీ కూడా తెలంగాణ అంటే ఒక హబ్ గా ఉండబోతుంది అనేది మాత్రం మనకి ఇక్కడ ఎంతో క్లియర్ గా ఇచ్చారు. ఇంకా మంత్రి కేటీఆర్ మాత్రం ఈ 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశారు, వచ్చిన సంస్థలన్నీ కూడా ఎంత అభివృద్ధిలో ఉన్నాయి, ఏం జరుగుతుంది అనే దాని గురించి కూడా మొత్తం క్లియర్ గా మనకి ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. సో మనం దానిని గమనించవచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే లైఫ్ సైన్సెస్ కు రాజధాని తెలంగాణ అంటూ మరొక దగ్గర ఇచ్చారు.
అయితే ఇంకా బయో ఏషియా సదస్సుకు వచ్చినటువంటి వారందరితో కూడా ఆయన మరి మంత్రి కేటీఆర్ వారికి జ్ఞాపికలను అందచేస్తూ వారందరితో కూడా కరచాలనం చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా ఇక్కడ మనకి ఫోటో రూపంలో కూడా ఇచ్చారు. మనం దాన్ని గమనించవచ్చు. సో కొత్త లక్ష్యాలను రాష్ట్రం సంసిద్ధం చేస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. అలాగే జీవశాస్త్ర పరిశోధనలకు గమ్యస్థానంగా ఉండబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే 2030 నాటికి 250 బిలియన్లకు చేరనున్న తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం అనేది కూడా ఇచ్చారు. 2030 లోపు తెలంగాణ ఏ విధంగా ఉండబోతుందో గ్రాఫ్ కూడా మరి చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఫార్మాసిటీతో తయారీ రంగం అభివృద్ధి కాబోతోంది అంటూ కూడా ఇచ్చారు. అలాగే పరస్పర సహకారంతో సత్ఫలితాలను సాధించవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే బయో ఏషియా 2023లో కేటీఆర్ అట్టహాసంగా గ్లోబల్ సదస్సు ప్రారంభించారు అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్లోబల్ సదస్సు ప్రారంభించి అనేక విషయాలను కూడా ఆయన షేర్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అలాగే వాస్ నరసింహన్తో కేటీఆర్ సంభాషణ జరిపారు అనేక గంటల పాటు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సెకండ్ పేజ్ లో ఉంటే మనం చూడొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే మొత్తంగా జీవశాస్త్ర పరిశోధనలకు మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ ఒక అడ్డాగా ఉండబోతోంది. అలాగే లైఫ్ సైన్సెస్ రాజధాని అంటే హైదరాబాద్ అనే విధంగా తెలంగాణ హైదరాబాద్ అనే విధంగా ఉండబోతుంది అనేది కూడా ఖచ్చితంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొక వార్త మనం చూస్తే యువ ఆవిష్కర్తల కోసం వైహబ్ కూడా ఏర్పాటు చేసినాను అంటూ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఇక మంత్రి కె తారక రామారావు సమక్షంలో యూనిసెఫ్ ఇండియాతో మరి ఐటీ శాఖ ఒప్పందం కూడా కుదుర్చుకుంది ఈ విషయంలో అనే దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనం 4th పేజ్ లో చూడొచ్చు. అలాగే ఇక నుంచి మరొక వార్త ఏంటంటే సంచలనం కలిగిస్తున్నటువంటి వార్త పశువులకు కూడా ఆధార్ ఉండబోతుంది. ఇక నుంచి అది త్వరలోనే అమల్లోకి వస్తుంది అంటూ కూడా బయో ఏషియా ప్యానెల్ డిస్కషన్ లో నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ వెల్లడించినటువంటి ఓ విషయం ఇది అంటూ కూడా ఇది మాత్రం సంచలనంగానే అనుకోవచ్చు. ఇక నుంచి పశువులకు కూడా ఆధార్ ఉండబోతుంది, అది త్వరలోనే ఖచ్చితంగా అమలు చేస్తామంటూ బయో ఏషియా 20th సదస్సులో ప్రసంగించిన ప్రసంగంలో మరి వికే పాల్ వెల్లడించినటువంటి ఒక విషయం ఇది అంటూ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. అలాగే మరొక దగ్గర చూస్తే ఇంకా సూది గుచ్చుకుండానే వైద్య పరీక్షలు అంటూ మరి ఆర్కే ల్యాబ్ సిఇఓ గాయత్రి చెప్తూ ఉన్నారు. సూది గుచ్చుకుండానే ల్యాబ్ పరీక్షలు ఉండబోతున్నాయి అంటూ ఇచ్చారు. డీటెయిల్స్ మనం ఫ్రంట్ పేజ్ లో చూడొచ్చు, లోపల 3rd పేజ్ లో కూడా చూసుకోవచ్చు అంటూ ఇచ్చారు. అలాగే లైఫ్ సైన్సెస్ గ్లోబల్ అడ్డా హైదరాబాద్ అంటూ ప్రోత్సాహక విధానాలు చాలా బేష్ గా ఉన్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పించారు. అలాగే నమస్తే తెలంగాణతో లండన్ ఫార్మా కంపెనీ సిసిఎల్ ఎండి డాల్ విలియమ్స్ కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. అసలు నిజంగా లైఫ్ సైన్సెస్ గ్లోబల్ అడ్డా హైదరాబాద్ దాంట్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ప్రపంచ స్థాయి సదుపాయాలను కలిగించారు అందులో అంటూ కూడా ఆయన కూడా అనేక విషయాలు షేర్ చేసుకున్నట్లుగా మనం చూడొచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం. మరొక వార్త మనం చూసినట్లయితే ఇక మీడియాకు వివరాలు వెల్లడిస్తున్నటువంటి వరంగల్ సిపి రంగనాథ్ అంటూ ఇచ్చారు. ఇక సైఫ్ వేధింపుల వల్లే మెడికో విద్యార్థి ఆత్మహత్యయత్నం చేసుకుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. వాట్సాప్ లో ప్రీతిని అవమానించాడని చెప్పి ప్రాథమిక విచారణలో కూడా నిర్ధారించామంటూ కూడా పోలీస్ శాఖ కూడా వెల్లడించింది. అలాగే నిందితుడిని రిమాండ్ కు తరలించామంటూ కూడా వివరాలు మనకు వెల్లడించారు. పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది. ఇంకా మీడియాతో వరంగల్ సిపి రంగనాథ్ పంచుకున్నటువంటి కొన్ని విషయాల్లో ఇక్కడ ఖచ్చితంగా మరి వారిద్దరు కూడా వాట్సాప్ చెక్ చేసినప్పుడు మెసేజ్లు చాటింగ్ చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా తన బెదిరింపు కాల్స్ వల్ల బెదిరింపు మెసేజెస్ వల్లనే తన ఆత్మహత్యాయత్నం చేసింది, పాల్పడింది అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంకా కూడా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నా, ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా రావాలి. ఇంకా నిందితుడిని అయితే ప్రస్తుతానికి మాత్రం కస్టడీలోనే ఉంచాము, పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది అంటూ కూడా మీడియాకు మరి కొన్ని విషయాలను వెల్లడించినటువంటి సిపి. అలాగే మరొక వార్త మనం చూద్దాం. ఇంకా ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీ రద్దు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఏడాదికి మినహాయింపు ఇచ్చారు. అలాగే షెడ్యూల్ విడుదల, అలాగే 28న నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా ఎంసెట్ లో ర్యాంకులతోనే ప్రవేశాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఎంసెట్ లో వచ్చిన ర్యాంకును బట్టి ప్రవేశాలు ఉంటాయి ఖచ్చితంగా అనేది కూడా మనకి ఇక్కడ ఇంటర్ విద్యార్థులను ఉద్దేశించి చెప్తూ ఉన్నారు. అలాగే ఇంటర్ లో కనీస మార్కులు ఖచ్చితంగా సాధించాల్సి ఉంటుంది. ప్రతి సబ్జెక్టు పై కూడా పట్టు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. మార్చి 3 నుంచి దరఖాస్తుల స్వీకరణ కూడా కొనసాగుతుంది ఎంసెట్ విద్యార్థులకు సంబంధించి, ఇంటర్ కంప్లీట్ అయిన వారికి సంబంధించి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 28న పీజీ ఈసెట్ నోటిఫికేషన్ కూడా విడుదల అవబోతుంది అనేది కూడా మనకు తెలిసింది. మార్చి 3 నుంచి దరఖాస్తులు షెడ్యూల్ విడుదల కూడా చేస్తారు అంటూ ఇచ్చారు. ఇక 5th పేజ్ లో మనకి డీటెయిల్స్ అన్ని కూడా స్టడీకి సంబంధించి ఇచ్చారు, విద్యకు సంబంధించి చూడొచ్చు మనం అవి. అలాగే మనం మరొక వార్త చూద్దాం. న్యూస్ కాదు బోగస్ అంటూ
ఏఎన్ఐపై ఈయుడిఎస్ ఇన్ఫో ల్యాబ్ సంచలన కథనాలు వివరిస్తూ ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ చూస్తున్నాం. ఇంకా స్పోర్ట్స్ పేరిట చెప్పే వివరాలన్నీ కూడా బూటకాలే అంటూ కూడా ఇచ్చారు. అలాగే లేని మేధో సంస్థల పేరిట ఖచ్చితంగా కల్పితాలు వార్తలు వస్తూ ఉన్నాయి. ఏఎన్ఐ న్యూస్ కు సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. లేని మేధో సంస్థల పేరిట కల్పిత వార్తలు రాస్తూ బీజేపీకి బాగా ఊదడమే అంతిమ లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ఏఎన్ఐ స్టోరీలను అలాగే వచ్చేస్తున్నట్లు సైట్లు కూడా ఉన్నాయంటూ ఇచ్చారు. ఇక దేశంలోనే ఫేక్ న్యూస్ వ్యాప్తికి ఇది ఒక కారణం అని చెప్పుకోవచ్చు అంటూ దీనికి సంబంధించి ఏఎన్ఐ యు ఛానల్ కి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి డీటెయిల్స్ 7th పేజీలో మనం చూడొచ్చు. అలాగే మరొక వార్త మనం చూద్దాం. నష్టాల్లోకి ఎల్ఐసి అంటూ ఇచ్చారు. అసలు పెట్టుబడులకు అదాని దెబ్బ, నెల రోజుల్లోనే తరిగిపోయినటువంటి సంస్థ వ్యాపారాలు అన్ని కూడా అంటూ ఇచ్చారు. అలాగే సంపద మొత్తం కోల్పోయి కోట్ల రూపాయలు నేల కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనవరి 24న చూస్తే అనేక కోట్లు ఇప్పుడు కూడా కోట్ల రూపాయల్లోని దారుణమైనటువంటి నష్టాల్లో పడిపోతూ ఉంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే మనకి ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ గా అంటే మనకి ప్రశ్నల వర్షం అంటూ ఇచ్చారు. అంటే 4.5 గంటల పాటు అవినాష్ రెడ్డి విచారణ కొనసాగింది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. వివేక హత్య కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ జగన్ కు చుట్టుకునేలా సిబిఐ కూడా కొంత కుట్ర చేస్తుంది అనే విధంగా అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. మరొక దగ్గర చూసినట్లయితే ప్రధాన హెడ్లైన్ 20 లక్షల కోట్లు అంటూ 2030 నాటికి రాష్ట్ర లైఫ్ సైన్సెస్ రంగం విలువ ఉండబోతుంది అనేది మంత్రి కేటీఆర్ 28th సభలో ఆయన 28th ఏషియన్ సభలో వివరించినటువంటి వివరాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసినట్లయితే హైదరాబాద్ మాకు ఒక కార్పొరేట్ సెంటర్ అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఇంకా ఇప్పటికే $80 బిలియన్ మైలురాయి దాటామంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే 2030 నాటికి ఖచ్చితంగా 20 లక్షల కోట్ల వరకు కూడా లైఫ్ సైన్సెస్ రంగం విలువ ఉండబోతోంది అంటూ కూడా చెప్పారు. ఇప్పటికే ఎంతో సాధించాం, 80% వరకు కూడా ఎంతో సాధించాం, $80 బిలియన్ మైలురాయి కూడా దాటేశామంటూ కూడా చెప్తున్నారు. అలాగే 2025 నాటికి $100 బిలియన్ ఖచ్చితంగా చేరుతామంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే హైదరాబాద్ ను హెల్త్ టెక్ మక్కాగా తీర్చిదిద్దుతామంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. హైదరాబాద్ ని అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే మరొక వార్త చూద్దాం. లైఫ్ సైన్సెస్ లో ప్రపంచ హబ్ గా నగరం ఉండబోతుంది అంటూ కేటీఆర్ స్పష్టంగా చెప్తున్నారు. లైఫ్ సైన్సెస్ లో ఒక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫెసిలిటీని కూడా హైదరాబాద్ మహానగరంలో సంస్థలలో ఉంచబోతున్నాం. ఖచ్చితంగా ఇది ఒక అడ్డాగానే ఉండబోతుంది, హబ్ గా ఉండబోతుంది అంటూ నగరాన్ని ఉద్దేశించి కేటీఆర్ చెప్పారు. అలాగే బయో ఏషియా 2023 సదస్సు ప్రారంభించారు ఆయన అనేది కూడా తెలుస్తుంది. ఇంకా రాబర్ట్ లాంగర్ కు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారాన్ని కూడా లభించినట్లుగా తెలుస్తుంది. ఇక ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే బయో ఏషియా సదస్సును ప్రారంభించి ప్రసంగిస్తున్నటువంటి మంత్రి కేటీఆర్ ఏ విధంగా అక్కడ ప్రసంగిస్తున్నారు అనే దానికి కూడా ఒక పిక్చర్ రూపంలో మనకి ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం. అలాగే యువత కోసం వైహబ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. యువ ఆవిష్కర్తలకు అండగా ఉండబోతున్నాం. త్వరలోనే దీని ఏర్పాట్లు కూడా చేస్తామంటూ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. యువత అందరికీ కూడా ఎంతో భరోసా కల్పిస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక రాష్ట్ర సర్కారు యూనిసెఫ్ అంటూ కూడా ఇండియా మధ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. యూనిసెఫ్ ఇండియా మధ్య కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాం అంటూ కూడా రాష్ట్ర యొక్క సర్కారు మనకి కొన్ని విషయాలను వెల్లడించినట్లుగా దీనికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే సిబిఐ ప్రశ్నల వర్షం కురిపించారు. 4.5 గంటల పాటు అవినాష్ రెడ్డిని విచారణ అంటూ ఇచ్చారు. ఇక దర్యాప్తులో తేలినటువంటి అంశాలు, కాల్ డేటా కీలకం. ఆ టైంలో సునీల్ మీ ఇంట్లో ఎందుకున్నాడు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు సిబిఐ. అలాగే మరుసటి రోజు కూడా నిందితులు మీ ఇంట్లోనే ఫోన్లో ఏపీ సీఎం సతీమణితో ఏం మాట్లాడారు అనేది కూడా అక్కడ మనకి క్లియర్ గా ఇచ్చారు. అలాగే ఇక వివేక హత్య కేసులో సిబిఐ వరుస ప్రశ్నలు అంటూ కూడా ఇచ్చారు. ఢిల్లీ నుంచి పర్యవేక్షించిన ఉన్నతాధికారులు అంటూ కూడా ఇచ్చారు. డీటెయిల్స్ మొత్తం కూడా మనకి 3rd పేజీలో ఇచ్చారు. ఇక ఆ టైంలో ఏం జరిగింది ఏంటి అనే దాని గురించి పూర్తి వివరణ అంతా కూడా మనకి 3rd పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే 4.5 గంటల పాటు కూడా అవినాష్ రెడ్డిని వివేక హత్య కేసుకు సంబంధించి ఫోన్ కాల్ డేటాస్, మెసేజెస్, చాట్ అన్ని కూడా మరి ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎలా అనేది గూగుల్ మ్యాప్ సెర్చ్ నుంచి కూడా అన్ని కూడా ఎంక్వైరీ చేసి మరి 4.5 గంటల పాటు విచారణ కొనసాగించినట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన ఇంకా మరికొన్ని డీటెయిల్స్ 3rd పేజీలో మనం చూడొచ్చు. అలాగే మరొక వార్త మనం చూద్దాం. జగన్ కు చుట్టుకునేలా సిబిఐ కుట్ర అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కథ స్క్రీన్ ప్లే చంద్రబాబుదే ఉంటుంది అని కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక బీజేపీలోని
కోవర్టులతో మేనేజ్ చేస్తున్నారు. ఆయన చెప్పినట్లు ఆడుతున్న సిబిఐ అధికారులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే అవినాష్ పై ఆధారాలు లేవు. వివేకాను వివేకాను చుట్టూ ఉన్నోళ్లే చంపారు అంటూ కూడా, ఆయన చుట్టూ ఉన్నోళ్లే చంపారు అంటూ కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. అలాగే ఆయన ఫ్యామిలీలో గొడవలు, ఈ కోణంలో విచారణ జరపరా మరి అంటూ కూడా కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఆయన ఫ్యామిలీలో కూడా కొన్ని గొడవలు ఉన్నాయి వివేక హత్య కేసుకు సంబంధించి, మరి అవి అడగరా మీరు అంటూ కూడా ఇక్కడ కొందరు మరి ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక అవినాష్ ను అరెస్ట్ చేస్తే దుర్మార్గమే అంటూ సజ్జల కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో మరొక వార్త చూస్తే ఏపీ గవర్నర్ గా నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు అనేది కూడా మనకి తెలుస్తుంది. కార్యక్రమానికి జగన్, చంద్రబాబు, మంత్రులు, ఇతరత్ర వారు అందరూ కూడా హాజరయ్యారని కూడా తెలుస్తుంది. ఇక కొత్త గవర్నర్ కు పలువురు నేతలంతా కూడా, అలాగే సీఎం జగన్ దంపతులు, అలాగే మాజీ మంత్రి చంద్రబాబు అందరూ కూడా ఆయనకి పుష్పగుచ్చాలు అందించి ప్రమాణ స్వీకారం అనంతరం మరి వారికి శుభాకాంక్షలు కూడా తెలిపినట్లుగా మనం గమనించవచ్చు. నేటి నుంచి మరి ఏపీ గవర్నర్ గా నజీర్ ఉండబోతున్నారు అనేది కూడా మనకు తెలిసిన విషయమే. సో ఇక మీడియాను ఆపలేమంటూ, తీర్పు వచ్చేదాకా వార్తలు రాయొద్దని నియంత్రించలేమంటూ కూడా సుప్రీంకోర్టు మనకి చెప్తూ ఉంది. అదానీ హిండెన్బర్గ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పునిచ్చింది. మీడియాను ఎవరం కూడా ఆపలేము, ఖచ్చితంగా ఒక తీర్పు వచ్చే వరకు మరి ఏం వివరాలు బయటకు రాయొద్దు అని నియంత్రించడానికి వీల్లేదు, మీడియాకి హక్కు ఉంది, ఖచ్చితంగా మీడియాని అయితే ఎవరు ఆపలేరు అంటూ మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో మనం దానిని గమనించవచ్చు. ఇక అదానీ హిడెన్బర్గ్ వ్యవహారంలో కూడా సుప్రీంకోర్టు కొన్ని విషయాలను వెల్లడించింది, ఖచ్చితమైన తీర్పునైతే ఇచ్చేసింది. మీడియా విషయానికి ఎవరు కూడా వెళ్ళలేము, ఏం చేయలేము అంటూ. అలాగే 12 లక్షల కోట్లు గాయబ్ అంటూ ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ 11th పేజీలో మనం చూడొచ్చు. సో నెల రోజుల్లో అదానీ గ్రూప్ కోల్పోయిన మార్కెట్ నిలిచింది అంటూ కూడా, ఇక 19 లక్షల కోట్ల నుంచి 7.3 లక్షల కోట్ల వరకు సంపద ఆవిరైపోయింది అంటూ కూడా, కంపెనీల షేర్లు 82% వరకు పతనం అయిపోయినాయి అంటూ కూడా మనకి అదానీ షేర్ల గురించి ఇచ్చారు. ఒక్కసారిగా పతనం అయిపోయింది, ఒక్కసారిగా అన్ని కూడా కుప్పకొలిపోతున్నాయి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎల్ఐసికి భారీ లాస్ అయిపోయింది అని కూడా తెలుస్తుంది. ఇక సంస్థ పెట్టుబడుల విలువ 11% డౌన్ అయిపోతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చేసారు. ఇప్పటికే ఎల్ఐసి ఎంతో నష్టపోయింది, నష్టాల్లో కూరుకుపోయింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చేసారు. సో దాన్ని మనం గమనించవచ్చు. ఇంకా మనం మరొక వార్త చూసినట్లయితే 512 కిలోల ఉల్లి అమ్మితే వచ్చింది ₹2 అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. రైతులు మనోవేదన ఇది, ఉల్లి ధర కల్పించండి మాకు అంటూ రైతులు కూడా వారు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాక ఎంతో మరి హృదయ విదారకంగా ఉంటున్నారు. కాబట్టి వారు అందరినీ కూడా దయచేసి రైతులను ఆదుకోండి ఉల్లి ధరను అంటూ కూడా మహారాష్ట్రకు సంబంధించి మరి హర్యానాపై రైతు తుకారాం చవాన్ ఆయనకి ఇచ్చినటువంటి కొంత మేర ఆయన చేసుకుంటున్నటువంటి ఆ యొక్క వర్క్ లో ఏదైతే ఉందో అందులో వచ్చినటువంటి లాభ నష్టాలను చూపిస్తూ ఆయన బాధపడుతూ, మరి కొన్ని రసీదులు కూడా చూపిస్తూ బాధపడుతూ ఆదుకోండి అని చెప్తున్నటువంటి దృశ్యం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక నిమ్స్ ఆసుపత్రిలో ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నటువంటి మంత్రి హరీష్ రావు, అలాగే సైఫ్ అరెస్ట్ ప్రస్తుతానికి అంటూ కూడా ఇచ్చారు. ఇక ఆయన ఆల్రెడీ అరెస్ట్ లోనే ఉన్నాడు. ర్యాగింగ్ అట్రాసిటీ కేసులో రిమాండ్ విధించారు అంటూ కూడా తెలుస్తుంది. సో వాట్సాప్ లో ప్రీతిని కించపరిచేలా కామెంట్లు కూడా చేశాడు సైఫ్, అందుకే తను ఈ అఘాయిత్యానికి పాల్పడింది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. టార్గెట్ చేసే వేధించాడు అనేది కూడా ఖచ్చితంగా ఉంది, తనని టార్గెట్ చేసి వేధించాడు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది అనేది క్లియర్ గానే ఇచ్చారు. ఇంకా అలాగే ఆయన టార్గెట్ చేసి వేధించాడు సైఫ్ అనడానికి కూడా కొన్ని ఆధారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాట్సాప్ లో డైరెక్ట్ గా మరి తనతోటి ఏ విధంగా చాట్ చేశాడు, ఏ విధంగా తనని బెదిరించాడు అనేవన్నీ కూడా క్లియర్ గా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ వివరంగా ఇచ్చారు. అలాగే మీడియాకు వరంగల్ సిపి రంగనాథ్ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా వెల్లడించారు. అలాగే ఇంతకుముందు మనం పేపర్ లో కూడా చూసుకున్నాం, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఇచ్చారు. సో అలాగే ఇక్కడ కూడా మనకి నమస్తే తెలంగాణలో కూడా ఇచ్చారు. ఇక పరామర్శించిన మంత్రులు అలాగే హరీష్, ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్, ఇంకా ప్రీతిది లవ్ జిహాదీ అంటూ కేసీ బండి ఆరోపణ చేశారు. ఇక అలాగే సైఫ్ కు మద్దతుగా ఎంజీఎం జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించారు అంటూ కూడా, ఇక అతనికి వ్యతిరేకంగా కొంతమంది డ్యూటీ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా విధులు బహిష్కరించినట్లుగా తెలుస్తుంది. ఇక ప్రతి కుటుంబ సభ్యులను వారి తల్లిదండ్రులను కూడా మంత్రి హరీష్ రావు పరామర్శించినట్లుగా కూడా మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం. అమృత్ పాల్ మరో భింద్రన్ వాలే అంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే వివాదాస్పదుడు వారిస్ పంచబీది అధినేత ఆయన గురించి చెప్పుకోవచ్చు మనం. ఇక నటుడు దీప్ సి సాధించినటువంటి సంస్థకు సారథ్యంగా ఉండబోతున్నాడు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే దుబాయ్ లో వ్యాపారాన్ని వదిలి వచ్చి బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. ఏడాది వ్యవధిలోని అనూహ్య స్థాయిలో ఎదుగుదల, అలాగే ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఎగదోస్తున్నటువంటి అమృత్ పాల్ అంటూ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం పేపర్ 2లో చూడొచ్చు అనేది
మనకి క్లియర్ గా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక సిడబ్ల్యూసికి ఎన్నికలు వద్దు అంటూ మరొక దగ్గర ఇచ్చారు. ఇక హస్తానికి సంబంధించి మనం చూద్దాం. సభ్యులను నామినేట్ చేసే హక్కు ఎవరికి, అధ్యక్షుడికే అంటూ ఇచ్చారు. కమిటీలో 50% బలహీన వర్గాలకే ఉంటుంది, సభ్యుల సంఖ్య 30కి పైనే ఉంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే రాయ్పూర్ తో కాంగ్రెస్ ప్లీనరీలో స్టీరింగ్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక కమిటీ ఏకగ్రీవ తీర్మానం, అలాగే జైరాం రమేష్ కొన్ని విషయాలను మనకి ఇక్కడ వెల్లడించినట్లుగా మనకి తెలుస్తుంది. సో మనం దానిని గమనించవచ్చు. అలాగే వర్కింగ్ కమిటీలో మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధానులకు చోటు కల్పించే తీర్మానానికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక మారనున్న పార్టీ సంస్థాగత సామాజిక రూపు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. రాజకీయ ఆర్థిక తీర్మానాలపై నేడు చర్చ కొనసాగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే రాజకీయ ఆర్థిక తీర్మానాలపై నేడు చర్చ జరుగుతుంది. స్టీరింగ్ కమిటీ భేటీకి రాని సోనియా, రాహుల్, ప్రియాంకలు అంటూ కూడా ఇక వాళ్ళు ముగ్గురు ఎవరు కూడా రాలేదు అంటూ ఇచ్చారు. ఇక సభ్యుల అభిప్రాయాన్ని ప్రభావితం చేయొద్దన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఎవరు కూడా రాలేదు ఆ యొక్క స్టీరింగ్ కమిటీ భేటీకి అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చేసారు. సో దాన్ని మనం గమనించవచ్చు. ఇక ఎంసెట్ విషయానికి వచ్చినట్లయితే ఇంటర్ విద్యార్థులకు సంబంధించి మనం ఇంతకు ముందు చెప్పుకుందాం. అలాగే ఇక్కడ కూడా ఇచ్చారు మనకి వెయిటేజీని రద్దు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. అంటే ఎంసెట్ లో ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దు చేసి మళ్ళీ ఇంటర్ లో కలిసి కనీస మార్కులు నిబంధనలు అమలు చేశారు. ఇక మార్చి 3 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ నిర్వహిస్తారు అనేది కూడా ఇచ్చారు. షెడ్యూల్ కూడా విడుదల చేశారు అంటూ పీజీ ఈసెట్ కూడా దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేశారు అనే దానికి సంబంధించి మనకి ప్రతి పేజ్ లో కూడా యాజ్ ఇట్ ఈస్ గానే ఇచ్చారు, ప్రతి న్యూస్ పేపర్ లో కూడా. సో మనం దానిని గమనించవచ్చు. మరొక వార్తాపత్రిక మనం చూద్దాం. మనం చూసినట్లయితే మనం సాక్షి చూసుకున్నాం. సాక్షి చూసినట్లయితే సాక్షిలో మనకి ఇంకా ప్రపంచానికి లైఫ్ అంటూ మనకి మొదటిగానే ఇంకా ప్రధాన హెడ్లైన్ గా ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం దానిని గమనించవచ్చు. లైఫ్ సైన్సెస్ రాష్ట్రాన్ని విజ్ఞాన కేంద్రంగా నిలపడమే లక్ష్యం అంటూ కేటీఆర్ మరి ఆ యొక్క బయో ఏషియా సదస్సులో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు చెప్పినటువంటి కొన్ని విషయాలు ఇవి అని మనం గమనించవచ్చు. అలాగే వేధింపులు కూడా నిజమే అంటూ మరొక హెడ్లైన్ ఇచ్చారు. ఏంటి అంటే మనస్తాపంతోనే ఆత్మహత్యాయత్నం చేసింది అంటూ సైఫ్ కి సంబంధించి, ఇటు ప్రీతికి సంబంధించి మెడికో విద్యార్థిని, వరంగల్ మెడికో విద్యార్థినికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. అలాగే ఇటు కమలానికి వచ్చినట్లయితే అధికార మరి కేంద్ర పార్టీకి సంబంధించి చూస్తే నియోజకవర్గ కమిటీలకు పెద్ద పీట వేస్తున్నాం అనేది ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మరొకటి దగ్గర చూస్తే ట్రూ ఆఫ్ ఛార్జీలను అనుమతించొద్దు అంటూ కూడా మనకి ఇక్కడ ఒకటి ఇచ్చారు. అలాగే విచారణపై సందేహాలు ఉన్నాయంటూ సిబిఐకి సంబంధించి, అంటే వివేక హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని కూడా 4.5 గంటల పాటు కూడా ఆయనని హెచ్చరించినట్లు, ప్రశ్నించినట్లు, ఎన్నో జరిగినట్లు కూడా మనకి ఇంతకు ముందు ఇచ్చాం. అలాగే ఇక చూస్తే మనం చూసి ఇక సిపిఆర్ లో విస్తృత శిక్షణ ఇచ్చే విధంగా ఇక్కడ ఉండబోతుంది అంటూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఇక మొదటిగా మనం చూసినట్లయితే ప్రపంచానికి లైఫ్ గా ఉండబోతుంది అంటూ లైఫ్ సైన్సెస్ కి సంబంధించి మంత్రి కేటీఆర్ ఏ విధంగా చెప్పారు అనేది చూస్తే, లైఫ్ సైన్సెస్ లో రాష్ట్రాన్ని ఒక విజ్ఞాన కేంద్రంగా నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నాను అంటూ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఇంకా ఇప్పటికే అంచనాలకు మించి వృద్ధి సాధిస్తూ ఉన్నామంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అనేక దేశాల నుంచి కూడా సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. ఇంకా అలాగే 2030 నాటికి $250 బిలియన్ పరిశ్రమగా హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ ఉండబోతుంది ఖచ్చితంగా అంటూ ఆయన చెప్తున్నారు. 4 మూల స్తంభాల సాయంతో ఈ రంగానికి కొత్త రూపుగా ఉండబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా బీ హబ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యూరేటివ్ మెడిసిన్ ఏర్పాటు కూడా ఇక్కడే చేస్తాము అంటూ కూడా ఆయన మంత్రి కేటీఆర్ చెప్పడం జరుగుతూ ఉంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొకటి చూద్దాం. ఇక హైదరాబాద్ ను హెల్త్ టెక్ మక్కాగా మార్చేందుకు స్టార్టప్లకు ఊతం కల్పిస్తూ ఉన్నాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు మంత్రి కేటీఆర్. అత్యుత్తమ మౌలిక వసతులు, నైపుణ్యం ఉన్నటువంటి మానవ వనరులకే బలంగా ఉండే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నామంటూ కూడా మంత్రి కేటీఆర్ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక నగరం నుంచి కొన్ని గ్లోబల్ హెల్త్ టెక్ యూనికార్నులు ఉద్భవిస్తాయని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్ అంటూ కూడా మనకి ఇక్కడ సాక్షిలో ఇచ్చారు. అలాగే బయో ఆసియా 2023 సదస్సును ప్రారంభించారు మంత్రి కేటీఆర్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చేశారు. సో మనం దానిని గమనించవచ్చు. ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఇక గుండె వ్యాధులు వ్యాక్సిన్ చికిత్సలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో
ఇంకా కొన్నేళ్లుగా పెరిగిన వైద్యపరమైనటువంటి ఆవిష్కరణలు నోవార్టిస్ CEO వ్యాస్ నరసింహన్ పంచుకున్నారు కొన్ని విషయాలు. ఇక హైదరాబాద్ ప్రపంచ ఆరోగ్య రక్షణ కొరకు ఈ రంగాన్ని కేంద్రంగా మారింది హైదరాబాద్. అలాగే ఔషధ వృద్ధి, డేటా నిర్వహణలో కూడా వేగంగా వృద్ధి చెందుతోంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు డీటెయిల్స్. సెకండ్ పేజీలో మనం చూడొచ్చు. సో మరొక వార్త మనం చూస్తే ఇక వేధింపులు నిజమే అంటూ మనస్తాపంతోనే ఆత్మహత్యయత్నం చేసింది ప్రీతి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. PG వైద్య విద్యార్థిని ప్రీతి కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి అంటూ కూడా ఆమె సెల్ ఫోన్, వాట్సాప్ అన్ని కూడా చెక్ చేస్తున్నారు. మరి ఇన్స్టా అలా అన్ని కూడా తనకి ఏమేమి అన్ని కూడా మరి చేస్తున్నారు. ఎవరు ఎక్కడ తనని బెదిరించారు, బెదిరింపులకు ముఖ్య కారకులు ఎవరు అనేది కూడా చూసినట్లయితే సైఫ్ ఖచ్చితంగా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ బెదిరింపుల వల్లనే తన చార్ట్ చూసినప్పుడు అర్థమవుతుంది అంటూ కూడా వరంగల్ సిపి రంగనాథ్ వెల్లడించారు కొన్ని విషయాల్ని. అయితే ఖచ్చితంగా తన వేధింపులతోనే మనస్తాపంతోనే తన అఘాయిత్యానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇంకా చూద్దాం, జూనియర్లు సీనియర్లతో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. అందులో ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లోనే ఈ విధంగా చేశారు అనేది కూడా తెలుస్తుంది. నిందితులు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. ఇక తాత్కాలికంగా పరకాల జైలుకు తరలించినట్లుగా కూడా తెలుస్తుంది సైఫ్ ని అంటూ కూడా ఇచ్చారు. ఘటనపై చూసుకున్నట్లయితే సీల్డ్ కవర్ లో డిఎంఈకి చేరిన నివేదిక, ఈ ఘటనపై సీల్డ్ కవర్ లో ఒక డిఎంఈకి ఒక నివేదికను కూడా పంపించినట్లుగా కూడా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే ప్రతి ఆరోగ్యం కోలుకోవాలని మాత్రం ప్రతి ఒక్కరు కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. జూనియర్ డాక్టర్స్ కూడా ఇప్పటికే విధుల నుంచి కొన్ని నిరసనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సైఫ్ కి వ్యతిరేకంగా అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇంకా మనం చూసినట్లయితే ఇక సిపిఆర్ లో విస్తృత శిక్షణ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారండి. ఇక రాష్ట్ర వైద్య ఆరోగ్యం శాఖ ఒక నిర్ణయం తీసుకుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సడన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని ప్రణాళికలు రూపొందిస్తుంది. కార్డియాక్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే అనేది కూడా ఇక నుంచి సిపిఆర్ లో విస్తృతమైనటువంటి శిక్షణలు ప్రతి ఒక్కరికి అందించే విధంగా వచ్చే విధంగా చేస్తున్నారు. ఒక నిర్ణయానికి వచ్చారు వైద్య అధికారులు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సడన్ గా ఎవరికైనా ఏమైనా కూడా ఆ విధంగా అన్ని తెలిసిన వాళ్ళు ఉంటాయి, సడన్ గా ఏదైనా చేయగలగాలి, అప్పటికప్పుడు చేయగలగ కొన్ని సందర్భాల కోసమే ఇవి నేర్పిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే పోలీస్, మున్సిపల్ కార్మికులు, 108 సిబ్బంది కూడా, ఆశాలకు కూడా, ఈ ఏఎన్ఎంలు ఎవరైతే ఉంటారో, అంగన్వాడీలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా, వర్కర్లందరికీ కూడా ఈ శిక్షణ ఇస్తే ఆ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఇంకా స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, ఇలా ఎవరైతే ఉంటారో ఆశా వర్కర్స్ అందరికీ కూడా ఈ యొక్క సిపిఆర్ లో విస్తృతమైనటువంటి శిక్షణ కొనసాగించి వారికి నేర్పించినట్లయితే సడన్ గా ఎవరికైనా కార్డియాక్ అటాక్ అయినట్లయితే ఖచ్చితంగా ఆ టైంలో వారందరినీ కొంత ఆదరించడానికి కానీ, అప్పటికప్పుడు ప్రధానమైనటువంటి చికిత్సను అందించడానికి కానీ, హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు వాళ్ళకి చేయాల్సినటువంటి ప్రథమ చికిత్స ఏదైతే ఉందో అది చేసే విధంగా కొన్ని నిర్ణయాలను తీసుకున్నట్లుగా, కొన్ని శిక్షణలు వారికి ఇచ్చే విధంగా ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వచ్చే వారం నుంచి కూడా ఇది నిర్వహణ కొనసాగబోతుంది అనేది కూడా మనకి ఇక దీనిని ఎక్కువ లేట్ కూడా చేయట్లేదు. వచ్చే వారం నుంచి ఈ యొక్క ప్రణాళికకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా రూపొందించబోతున్నాం, శిక్షణ తరగతులు కూడా ప్రారంభించబోతున్నాం అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ 5th పేజీలో మనం చూడొచ్చు. అలాగే జిమ్ లో గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ విషయానికి సంబంధించి హైదరాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి యువ కానిస్టేబుల్, 24 years యువ కానిస్టేబుల్ మరి జిమ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో మరి ఇది జరిగిన కారణంతో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు వైద్య ఆరోగ్య శాఖ అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక విచారణపై సందేహాలు అంటూ కూడా మనకి మరొక దగ్గర ఇచ్చారు. ఇటు అవినాష్ రెడ్డికి సంబంధించింది. ఇక సిబిఐ విచారణ అనంతరం మీడియాతో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడారు. ఇంకా నిజ నిర్ధారణ లక్ష్యంగా దర్యాప్తు ఇంకా సాగడం లేదనిపిస్తోంది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. నిజ నిర్ధారణకు సంబంధించిన దర్యాప్తులు అయితే ఎక్కడ కూడా కొనసాగుతున్నట్లయితే లేవు అనేది ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. సో ఇంకా ఆయనను ఎంక్వైరీ చేసిన ప్రతిదీ కూడా మరి ఒక బూటకంగానే ఎంక్వైరీ చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. దీంట్లో
ఎంతవరకు నిజాలు ఉన్నాయి అనేది ఇంకా నాకు డౌట్ గానే ఉంది అన్నట్లుగానే చెప్తున్నారు. ఇక నిజ నిర్ధారణ లక్ష్యంగా దర్యాప్తు సాగడం లేదనిపిస్తుంది. వ్యక్తిని టార్గెట్ గా చేస్తున్నారు వెళ్తున్నారు అన్న భావన నాకు ఎక్కువగా కలుగుతుంది. నిజమేంటనే దానిపై కంటే కూడా వ్యక్తిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేది నాకు ఎక్కువగా అర్థమవుతుంది. సరైన దిశలో విచారణ సాగాలంటున్నానే తప్ప ఇంకొకటి ఏమీ లేదు నాకు అంటూ కూడా మరి అవినాష్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక అనుమానించడం లేదు కానీ మీడియా బాధ్యతగా ఉండాలి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే సిబిఐ దర్యాప్తులో ఏడాది క్రితం టీడీపీ నేతల ఆరోపణలు గూగుల్ టేక్అవుటా లేక టీడీపీ టేక్అవుటా అనేది కూడా కాలమే నిర్ణయిస్తుంది అనేది కూడా అవినాష్ రెడ్డి చెప్పినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు చూద్దాం. ఇక వెలుగు పేపర్ లో మనం చూసినట్లయితే ప్రధానంగా మనకి వెలుగులో వచ్చింది అంటే ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. ప్రీతి ఆత్మహత్య యత్నానికి కారణం సైఫ్ వేధింపులు అనేది ఒక పెద్ద హెడ్లైన్ గా మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రీతి కళ్ళు తెరిచింది అంటూ చూడగలుగుతుంది అంటూ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఒక మనకి వివరించారు. కళ్ళు తెరిచింది కాస్త చూడగలుగుతుంది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మంత్రి అబద్ధం చెప్తున్నారు అంటూ ప్రీతి తండ్రి చెప్తున్నారు. ఇక్కడ మరి తన కళ్ళు తెరిచిందని చెప్తున్నారు కానీ ఇక్కడ ప్రీతి తండ్రి చెప్పేది మంత్రి అబద్ధం చెప్తున్నారు. సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలంటూ బండి సంజయ్ కూడా చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మరి మంత్రులేమో కళ్ళు తెరిచింది చూస్తుంది అంటున్నారు కానీ తండ్రి ఏమో మంత్రులు అబద్ధాలు చెప్తున్నారు అంటున్నారు. ఏం జరుగుతుంది? ఖచ్చితంగా దీనికి సంబంధించి సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలంటూ ఇటు బండి సంజయ్ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఇక బాసిజం చూపాడు, ర్యాగింగ్ చేశాడు సిపి రంగనాథ్ కొన్ని విషయాలు వెల్లడించారు. ఇంకా ఖచ్చితంగా వాట్సాప్ చాట్ లో కాల్ లిస్ట్ లో ఆధారాలు కూడా ఉన్నాయి అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఆరోగ్య సమస్యలే కారణం అనేది నిజం కాదని కూడా వెల్లడించారు. తన ఆరోగ్య సమస్యల వల్ల అలా చేసింది అనేది కొంత వార్తలు కూడా పుకార్లు చేసినప్పటికీ కూడా అవన్నీ నిజాలు కాదు, వాస్తవాలు కాదు. ఖచ్చితంగా తన వాట్సాప్ లో కాల్ లిస్ట్ లో తను బెదిరించినట్లుగా కూడా ఆధారాలు ఉన్నాయంటూ కూడా సిపి రంగనాథ్ వెల్లడించారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా ర్యాగింగ్ చేశాడనేది అర్థమవుతుంది అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఆరోగ్య సమస్యలు అనేవి మాత్రం కారణం కాదు. సైఫ్ అరెస్ట్ ఖమ్మం జైలుకు ప్రస్తుతానికి తరలించారు అనేది కూడా ఇచ్చారు. అత్యంత క్రిటికల్ గా ప్రీతి హెల్త్ కండిషన్ ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులంతా కూడా ప్రీతి కుటుంబాన్ని పరామర్శిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ఇక రాత్రి నిమ్స్ లో ప్రీతి పేరెంట్స్ కు మంత్రి హరీష్ పరామర్శ అంటూ కూడా ఇచ్చారు. ప్రీతి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వారిని పరామర్శించారు మంత్రి హరీష్ కూడా అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం. కొండగట్టు ఆలయంలో భారీ చోరీ జరిగింది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక 15 కిలోల వెండి వస్తువులను మాయం చేశారు దుండగులు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అర్ధరాత్రి చొరబడినటువంటి దొంగలు గంట పాటు గుడిలోనే ఉన్నారు. భద్రతా వైఫల్యంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా ఇచ్చారు. 4 గంటలకు పైగా ఆలయం మూసివేత అంటూ కూడా ఇచ్చారు. అలాగే జగిత్యాల జిల్లాలోనే మరో 2 గుళ్లలో కూడా దొంగతనాలు జరిగాయి అనేది కూడా తెలుస్తుంది. సో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఏం జరుగుతుంది అసలు అనేది ఆలయాల చోరీకి మరి అక్కడ ఉన్నటువంటి అధికారుల జాప్యమే ఇదంతా కూడా అంటూ కూడా తెలుస్తుంది. సో ఇంకా మనం ఈ రోజు ఏ పేపర్ లో చూసినా కూడా ఇటు ప్రీతి ఆత్మహత్యకి సంబంధించి ఇటు మరి సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి, లేకపోతే ఎంసెట్ గురించి, ఇలా అన్ని కూడా ఇంకా అవినాష్ రెడ్డి విచారణ, సిబిఐ విచారణ గురించి అన్ని పేపర్లు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఉన్నాయి. సో ఇవాళ ప్రతి పేపర్ లో కూడా మనం ఏది చూసుకున్నాం మెయిన్ అంటే ప్రీతి ఆత్మహత్యకు సంబంధించిన దాని గురించి ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకున్నాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.